హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వెస్ట్ బెంగాల్ బెస్ట్ ఫుడ్స్ అయితే మనం ట్రై చేయబోతున్నాం. కొన్ని అయితే హోమ్లో వండుకొని సెల్ఫ్ మేడ్ చేసుకొని టేస్ట్ చేయబోతున్నాం. కొన్ని అయితే బయట నుంచి తెప్పించుకొని అయితే టేస్ట్ చేయబోతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే వెస్ట్ బెంగాల్ జాయ్ సిటీ అంటారు కదా, ఫుడ్లో కూడా చాలా బాగుంటుందని టాక్ అనమాట. అందుకే వెస్ట్ బెంగాల్ వచ్చే ముందే నేనైతే ప్రిపేర్ అయ్యా, వెళ్ళే ముందు మొత్తం ఫుడ్స్ అన్ని ట్రై చేయాల్సిందే అని చెప్పి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫుడ్కి అయితే వెళ్ళిపోతాం. Let's dive into the video. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ అంటే గుర్తొచ్చేది నాకు చెప్పిన వాళ్ళందరూ ఏంటంటే ఫిష్ అని చెప్పారు, సెకండ్ మటన్ అని చెప్పారు అనమాట. ఇప్పుడైతే మనం ఫిష్ అయితే ట్రై చేయబోతున్నాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేపల పులుసు అయితే టేస్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఒక ముక్క నార్మల్ కర్రీ, ఇంకోటి ఫ్రై అనమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలా బాగుంది, అంటే బాగా కుదిరింది పులుసు అయితే. ఇప్పుడు కర్రీ పీస్ అయితే తిన్నా. ఫ్రెండ్స్, కర్రీ పీస్ అయితే చాలా మెత్తగా బలి ఉడికింది అనమాట. ఇప్పుడైతే ఫ్రై పీస్ అయితే టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఓవరాల్ అయితే చాలా బాగుంది. నేను అనుకోలేదు బెంగళూరు రెస్టారెంట్ అంత బాగుంటుందని చెప్పి, కానీ మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. చాలా బాగుంది. సరే, మరి నెక్స్ట్ డిష్లో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మటన్ అయితే ట్రై చేయబోతున్నాం. మటన్ అంత ఫేమస్ అంటే చాలామంది మటన్ అంటే ఒక టైప్లో డిఫరెంట్ వేలో వండుతారని చెప్పి వెస్ట్ బెంగాల్లో డిఫరెంట్ టైప్లో వండుతారు. ఆ టేస్ట్ అనేది ఫేమస్ అనమాట. ఇప్పుడైతే మనం సేమ్ రొటీన్ మనకి ఏదైనా తెలియకపోతే మనం యూట్యూబ్లోనే చూస్తాం కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో చూసి వెస్ట్ బెంగాల్ స్పెషల్ మటన్ అయితే చేయబోతున్నాం. సో ఇంకేం ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే మార్కెట్కి వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో మొత్తం అంతా ఈరోజు అయితే 2 ఫుడ్స్ అయితే ట్రై చేస్తున్నాం. ఇంకా మిగిలిన కూడా డే బై డే అలా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ కంప్లీట్ అయితే చేస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మటన్ అయితే ట్రై చేయబోతున్నాం. పీస్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉడికింది అనమాట. సో అలా అన్నంలో మటన్ ముక్క పెట్టుకోవాలి, టేస్ట్ ఇట్. ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికింది, మెత్తగా ఉడికి సాఫ్ట్గా ఉందన్నమాట. ఇంకా రెసిపీ కింద ఉంటే రెసిపీ కూడా బాగుంది. అటు కారం ఎక్కువ లేదు, అటు కారం తక్కువ లేదు అనమాట. కానీ కర్రీ మాత్రం మంచి కుదిరింది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తానో మర్చిపోయిన కామెంట్ చేయండి. నాకైతే మంచిగా అనిపించింది, కానీ దీనికన్నా వేరే రెసిపీ నచ్చింది. కానీ మటన్ ఓకే. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకో ఫేమస్ ఫుడ్ అయితే నేనైతే ఫస్ట్ గూగుల్లో టైప్ చేశాను అనమాట, ఫేమస్ ఫుడ్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని చెప్పి. అదేదో స్వీట్ వచ్చింది, అది మోమోస్లా ఉందన్నమాట. నేను అందుకే నాకు పేరు కూడా తిరగట్లేదు. సో నేను వెంటనే ఆర్డర్ పెట్టాను అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఇది అచ్చ మోమోస్లో ఉంది. ఇదైతే స్వీట్. ఇది చూడ షేప్ కూడా లిటిల్ బిట్ మోమోస్లో ఉందన్నమాట. టేస్ట్ అయితే ఎలా ఉందంటే లోపల స్వీట్ ఉంది, మీరు చూడొచ్చు. లోపల స్టఫ్డ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే యావరేజ్ అనమాట, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. లైక్ లోపల స్వీట్ స్టఫ్ పెట్టారు, పైన లైక్ ఫ్రై లాగా, కానీ యావరేజ్. కానీ స్వీట్ అయితే బాగుంది. మీరు నార్మల్ స్నాక్స్గా కూడా వాడచ్చు. మన దాంట్లో ఉంటాయి కదా ఇవి గవ్వలు అలాంటివి ఉంటాయి కదా, ఆ టేస్ట్ వచ్చిందనమాట. ఇట్ వాస్ ఓకే. ఇంకేంటి, నెక్స్ట్ ఫుడ్లోకి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనమైతే బెంగాల్ స్పెషల్ చికెన్, కౌచ్ లైక్ మటన్
ఫిష్ ట్రై చేసాం కదా, థర్డ్ ఐటమ్గా లైక్ టైప్ ఆఫ్ మోమోస్ కూడా ట్రై చేసాం. ఇప్పుడు ఫైనల్ అందరికి నచ్చే స్వీట్స్కి అయితే వద్దాం అనమాట. వెస్ట్ బెంగాల్లో మోస్ట్ ఫేమస్ ఏంటంటే స్వీట్ అనమాట, రసమలై. ఇక్కడ రసమలై కూడా డిఫరెంట్ టైప్ లో లైక్ చేస్తారనమాట. సో అందుకే రసమలై అయితే తెచ్చాను అనమాట. దాంతో పాటు ఇక్కడ ఫేమస్ ఏంటంటే పెరుగు, లైక్ బెంగాలీ స్పెషల్ పెరుగు అనమాట. సో అది కూడా ఒక ప్యాక్ అయితే తెచ్చాను. సో ఫోర్త్ ఫుడ్ గా ఫిఫ్త్ ఫుడ్ గా లెట్స్ ట్రై స్వీట్ అండ్ కర్డ్. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్ అండ్ లెట్స్ రివ్యూ ఇట్. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చూసారు కదా, ఇది పెరుగు, ఇది స్వీట్స్ అనమాట. నేనేమొచ్చి ఒక బాక్స్ అయితే చేసుకున్నా. ఇక్కడ ఏంటంటే ఇది రసమలై, ఇది గులాబ్ జామ్ కూడా ఇక్కడ గులాబ్ జామ్ ట్రై చేద్దామని గులాబ్ జామ్ కూడా ట్రై తెచ్చా. సో ఇక ఇది రసమలై అనమాట. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కర్డ్ అనమాట. ఇది చాలా ఫేమస్ బెంగాలీ కర్డ్. సో ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేద్దాం. చూసారు కదా రసమలై, ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ చాలా స్వీట్గా ఉంది. ఏంటంటే మన సైడ్ ఎక్కువ ఓవర్ స్వీట్ లాగా, అంటే అక్కడ బాగుంటుంది కానీ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, కొత్తగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే పెరుగు అయితే టేస్ట్ కొంచెం చూడండి పెరుగు. ఇప్పుడైతే టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇద్దాం. ఫ్రెండ్స్ ఎలా ఉందంటే ఫస్ట్ బైట్ పెరుగులా ఉంది, కానీ తర్వాత ఇదేంటంటే చాలా లూజ్గా లేదు, చాలా టైట్గా, చాలా బాగుందన్నమాట. ఇది పెరుగులా లేదు, టేస్ట్ అయితే ఏదో స్వీట్లా ఉందన్నమాట, కానీ చాలా బాగుంది. ఇందులో కూడా రకాలు ఉంటాయంట, స్వీట్ కావచ్చు, పులుపుతనం, వేరే వేరే రకాలైంది. నేనైతే స్వీట్ అయితే తెచ్చుకున్నా. సో టేస్ట్ వాస్ ఓకే, అంటే ఎక్స్ట్రాడినరీ చెప్పలేం కానీ బాగుంది, డిఫరెంట్గా ఉంది. కానీ మరీ టూ స్వీట్ లేదు, టూ అలాగని ఇది లేదనమాట. సో ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో మర్చిపోండి కామెంట్ చేయండి. ఈ వీటిలో ఏదైనా ముందు నేను మర్చిపోయింటే కామెంట్ చేయండి, దీనికి కూడా పార్ట్ 2 తీస్తా. సో ఇదనమాట వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోండి కామెంట్ చేయండి. ఇంకా ముందు వీడియో నేను చేశాను, ఆ వీడియో కూడా చూడండి. వైజాగ్ టాప్ 5 బెస్ట్ ఫుడ్స్ అనమాట. చాలామంది అడుగుతున్నారు లొకేషన్స్ ఎందుకు చూపించట్లేదని. ఫ్రెండ్స్ లొకేషన్కి ఇప్పటికే చాలా లెంత్ అవుతుంది వీడియో, అందుకే లొకేషన్స్ అయితే చూపించట్లేదు. మళ్ళీ ఫేమస్ ప్లేసెస్ తిరగాలంటే ఇట్స్ లైక్ టేక్ లాట్ ఆఫ్ టైం. చాలా ప్లేసెస్ ఉన్నాయి, వేరే ప్లేసెస్కి వెళ్ళి తీయాలన్నమాట, అది కష్టం కదా. అందుకే నేనైతే ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని అయితే ఇక్కడ ఇంట్లో అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ బాలా సైనింగ్ ఆఫ్. జై హింద్.